దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో జాబ్ గురించి నేర్చుకున్నాం. అయితే ఈ రోజున నాలుగో జాబ్ గురించి మనం నేర్చుకోవట్లేదు. ఎందుకంటే ప్రభు యొక్క శరీరం రక్తము తీసుకొని మొదటి బలారాధన మొదటి నెల అనగా నెలలో మొదటి వారం ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకోవాలి కనుక ప్రభు యొక్క శరీరం గురించి మనం ఈ రోజున మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము మొదటి వచ్చి మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడేను. ఇక్కడ దేవుని వాక్యము మేము తెలియచేసిన సమాచారం తెలియచేయటం. యెషయా ప్రవక్త గారు ప్రవచిస్తున్నాడు. 6వ అధ్యాయంలోనేమో నశించుతున్న ఇశ్రాయేలు యొద్దకి అపవిత్రమైన పెదవులు కలవారి యొద్దకు, మాట సరిలేని వారి దగ్గరికి, ప్రవర్తన సరిలేని వారి దగ్గరికి, క్రియలు సరిలేని వారి యొద్దకి, తిరుగుబాటు చేసే వారి యొద్దకి ఎవరు వెళతారు అని అన్నప్పుడు యెషయా అన్నాడు, అయ్యా నేను వెళతాను, నన్ను పంపించయ్యా అని అన్నాడు. నిన్ను పంపించడానికి వాళ్ళ మాట తీరు మంచిది కాదయ్యా. వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు. ఆ చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళ దగ్గరికి నువ్వు ఎలా వెళ్తావయ్యా అన్నప్పుడు, ముందు నా పెదవులు కాల్చయ్యా, నా మాటలు మంచిగా ఉంటే వాళ్ళను కూడా నువ్వు మారుస్తావయ్యని నా పెదవులు కాల్చన్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. అతను పెదవులు ముట్టిన తర్వాత అతను బయలుదేరాడు. 53వ అధ్యాయం అక్కడ 6వ అధ్యాయంలో బయలుదేరాడు యెషయా. 53వ అధ్యాయంలోకి వచ్చేసరికి యెషయా అన్నాడు, నేను తెలియపరిచిన సమాచారం ఎవడు నమ్మాను? అక్కడ నేను వెళ్తానయ్యా, నేను బోధిస్తానయ్యా, నేను ప్రకటిస్తానయ్యా, నేను మాట్లాడతానయ్యా అని మాట్లాడారు. ఇక్కడ ఎవరు నమ్మట్లేదు. మేము ఏం చేయం, మా వాక్యం వినట్లేదు, మేము చెప్తే వినట్లేదు, మా మాటకు లోపడతలేదు, మేమంటే వినట్లేదు. మేము తెలియచేసే సమాచారం ఎవడు నమ్మును? తెలియచేసే సమాచారం అది. ఈయన ఇక్కడ ఈ అధ్యాయంలో ఏమని చెప్పాలనుకున్నాడంటే తెలియచేసే సమాచారం. ఏమని చెప్పాలనుకున్నాడంటే యెషయా గారు ఒక సమాచారం తెలియచేయాలనుకున్నాడు. దేవుడు అతనికి బయలుపరిచింది చెప్పాలనుకుంటున్నాడు ప్రజలకు. ఆ సమాచారం ఏంటంటే అతడు ఇదిగో లేత మొక్క వలె, ఎండిన భూమిలో లేత మొక్క వలె ఉన్నాడు. అతడు ఆయన ఎదుట పెరిగాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించువాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఆయను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. చక్కబడ్డ దేవుని నామమున చెప్తాం. హల్లెలూయా. 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 నేను తెలియజేసే సమాచారం ఏంటో తెలుసా? పరలోకములో ఆయన
తండ్రి క్రొక్క కాని ఒక కుమారుడుగా ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగాడు. పరలోకములో తండ్రి దగ్గర అదిగో ఆ బంగారపు సింహాసనము విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచి కూడా దాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినాక ఆయన ముఖం ఏమైపోయింది? సొగసైనను స్వరూపమైనను లేనివాడగా అయిపోయాడు. ఈ సమాచారం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్ముతాడు? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటంటే మెస్సియా బాధపడుతున్నది. చాలా మంది చెప్తున్నారు ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్లను అక్కడ బలి ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు అక్కడ వధించబడబోతున్నాడు పాపుల కొరకని. మొట్టమొదట ఆదికాండ గ్రంథంలోనే ఇస్సాకుకు బదులుగా వధించబడుతున్నాడు అని గొర్రె పిల్లను వధించినప్పుడే యేసుక్రీస్తు అక్కడ కనపడ్డాడు. అప్పటి నుంచి ఏలియా ప్రకటించాడు, ఎలీషా ప్రకటించాడు, సమూయేలు ప్రకటించాడు, దావీదు ప్రకటించాడు, అందరూ ప్రకటించుకుంటూ వచ్చారు. ఎవడు నమ్మను? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను? నమ్మట్లేదు, నమ్మట్లేదు, నమ్మట్లేదు. ఆయన ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగాడు. ఇక్కడ సొగసైనడు స్వరూపమైన వారు ఏసీలో ఉన్నవాడిని, బాగా చల్లగా ఏసీలో ఉన్నవాడిని ఇప్పుడు బయటకు తీసుకురండి. ఒక యవనస్తుడు నేను చూశాను. యవనస్తుడు ఎట్టున్నాడంటే ఆ ముఖమంతా ఏదో ఇప్పుడు వస్తున్నాయి కదా క్రీములు రాసుకుని ఉంటాడు. ఆ ముఖమంతా కందిపోయి ఎరుపు రంగు వచ్చి అంతకేత ఉన్న సామర్థ్యం నలిపోతాడు. బాగా కందిపోయి ముఖమంతా ఒక రకమైన రూపురేఖలు అంటుకుంటూ మాసిపోయేలాగా అయిపోయాడు. అతను నేను అనుకున్నాను ఇతను కారులోని ఏసీ, ఇంట్లోని ఏసీ, ఎక్కడ చూసిన ఏసీ అని ఎవరు అనుకున్నాను. అతను ఇక ఆ ఎండ వాతావరణంలో ఉండలేకపోతున్నాడు. ఎక్కడ ఉండలేకపోతున్నాడు? ఎండ వాతావరణంలో ఉండలేకపోతున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? యేసయ్య కూడా ఇదిగో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచి పరలోకములో నీవు ఈ రోజున ఓర్పుగా ఉన్నావంటే, నీవు ఈ రోజున సహించుకున్నావంటే, నీవు చూడనల్లని వాడిగా అయిపోయావంటే, నీవు వ్యసనాక్రాంతుడిగా మారిపోయావంటే, వదకు తేబడిన గొర్రెలే బొచ్చు కత్తిరించి వారి ఎదుట మౌనం అయిపోయావంటే, నిన్నొక రోజున మరలా నా సింహాసనం పక్కన కూర్చుండబోతున్నావు. ఎలా పెంచి పంపించను, ఎలా మళ్ళీ నిన్ను కొట్టి నీ చేతులను బాధించి నీ మేకులు కొట్టి నీ కాళ్ళల్లో మేకులు కొట్టి నిన్ను సొగసైన స్వరూపమైనది లేని వారిగా ఎంతగా చేస్తాను. నువ్వన్నీ భరించు భరించు భరించు. తను తాను తగ్గించుకుని వాడికి హెచ్చించబడునన్న వాక్యం ప్రకారం నువ్వు భరించు. రాబోతున్నావు, నా కుడి పార్శ్వాన కూర్చుండబోతున్నావు. తండ్రికి ఒక గోల్ ఉందండి. ఏదో ఒక రోజున నా కుమారుడు మళ్ళా నా సింహాసనం పక్కకు వచ్చి కూర్చుంటాడు, నాతో ఉంటాడు, నాలో ఉంటాడని తండ్రికి తెలుసండి. అందుకే తండ్రి బాధ కప్పిగించాడంట యేసు ప్రభువు వారు. ఎందుకు? ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ నేరము కాపులు కూడా కొన్ని కష్టాలు పడుతుంటే, కొన్ని బాధలు పడుతుంటే దేవుడు మౌనంగా చూస్తాడు. ఏడుస్తూ రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు కన్నీరు కాలుస్తుంటే దేవుడు మౌనంగా దేవుడు చూస్తాడు. ఇప్పటికిప్పుడు మాయ మంత్రాలకి వాళ్ళు అడిగింది రేపు జరిగిపోయేటట్టుగా చేయడు. కొంత టైం పెడతాడు, కొంత వ్యవధి పెడతాడు. 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన ఉండనిచ్చారు. ఆయనను సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా అంతహీనుడిగా అయిపోయినను ఆయన భూమి మీద అలా ఉంచి 33.5 సంవత్సరాలకు ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. కాపురి కూడా చూద్దాం ఆ 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి కాలు పంచి పెట్టెదను, కనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడైను. అనేకముల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన
చేసేది. ఇదిగో యేసయ్య విజ్ఞాపన చేశాడు గిచ్చేమని వనములో. ఇదిగో కాపరి విజ్ఞాపన చేస్తున్నాడు రాత్రనక పగలనక. ఇదిగో ఇదిగో కొల్ల సొమ్ము ఇదిగో పంచిపెట్టే వాళ్ళగా చేయబోతున్నారు. ఉన్నతమైన గనుల దగ్గర వాళ్ళు కూర్చోబెట్టబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని? ఇదిగో విజ్ఞాపన చేసిన వారిని ఎక్కడ కూర్చోబెడతారంట? గనుల దగ్గర కూర్చోబెట్టబోతున్నారు. అలాగే శ్రమలోనే వదిలేసే దేవుడు కాదు, అలాగే త్రోసివేసే దేవుడు కాదు, అలాగే నీకు నాకు జవాబులన్న దేవుడు. కానీ ఒక శ్రమ వస్తుందంటే మేలమ్మట, కీడుంది కీడమ్మట, మేలు వెంబడి మేలు ముందుకుంటాం. కీడును అనుభవించేవాడు యేసయ్య, కీడును అనుభవించాడు. మహామహుని దగ్గర సింహాసనాసనుడిగా ఆయన ఆరోహణమై వెళ్ళి పరలోకవాసిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాపులు కూడా గనుల దగ్గర ఆయన కూర్చుండబోతున్నాడు. ఇదిగో గొప్పవారితో ఆయనకు పాలు పంపులు పొందబోతున్నాడు. కాపరి కూడా కొల్ల సొమ్ము పంచుకోకపోతున్నాడు. ఇదిగో ఆయన శ్రమనందుల వాడిగా ఉన్నాడు కనుక ఇదిగో సంఘములో ఉన్న వారందరి కొరకు కన్నీరు కార్చి రోధించాడు కనుక దేవుడు గొప్ప స్థానంలో కూర్చుండబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నమ్మదగిన దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాట మాత్రం సెలవిస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. మనము చాలా చోట్ల మనం విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ వచనం, అతడు నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారాంత బలిగా చేయక అతడు సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలపరచబడును. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అలా ఎంత బాధపడ్డావు, ఎంత శ్రమ పడ్డావు, ఎంత ఏడ్చవు, రాబోతుంది. స్తోత్రం. నీకొక రోజున ప్రతిఫలం అనేది రాబోతుంది. యేసుక్రీస్తుకు వచ్చింది, తన కాపర్లకు వస్తుంది. విశ్వాసగా ఉన్న నీకు కూడా రాబోతుంది. హల్లెలూయా. విశ్వాసగా ఉన్న నీకు కూడా రాబోతుంది. కృంగిన వారిని దేవుడు అలాగే వదిలేసే దేవుడు కాదు. శ్రమను అనుభవించిన వారు ఆయన తన ఉన్నత స్థానంలో కూర్చోబెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ బాధను తొలగించే దేవుడు. దేవుడు తెలియచేసిన సమాచారం ఎవరు నమ్మను. ఆయన ఒక సమాచారం తెలియపరుస్తాడు. ఆయన మరణము గురించి మరొక సమాచారం చూద్దాం. ఆయన పుట్టుక గురించిన సమాచారం చూద్దాం. లోకస్వార్త 2వ అధ్యాయం. లోకస్వార్త 2వ అధ్యాయం 8వ వచనం. దేవునికి స్తోత్రం. దూత వచ్చి ఏం తెలియజేస్తుందంట? అక్కడేమో ఆయన మరణము గురించి మేము తెలియపరచగా ఎవరు నమ్మును. ఇప్పుడు ఆయన పుట్టక గురించి దేవదూతలు పంపించి తెలియపరుస్తున్నారు. మనకి ఏం చేస్తున్నారు? ఆయన పుట్టక గురించి దేవదూతలు పంపించి ఇదిగో జనులందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త మీకు తెలియపరచడానికి నేను వచ్చానని దూత మాట్లాడుతుంది. ఆయన మరణాన్ని నాకు తెలియపరచమని దేవుడు మాకు బయలుపరిస్తే మేము తెలియపరుస్తుంటే ఎవరు నమ్ముతారు అంటున్నాడు. యెషయా మాట్లాడుతుంటే నమ్మలేదంట. ఇక్కడ దూత మాట్లాడుతుంటే నమ్ముతున్నారు. గొర్రెల కాపరు నమ్మి ఇదిగో తెలియపరుస్తున్నాడు. దూత వచ్చి తెలియపరుస్తున్నాడు. ఏమనంటే ఇదిగో జనులందరికీ కలగబడు రక్షణ. హల్లెలూయా. ఒకరికిద్దరు కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక గ్రామానికి కాదు, ఒక సంఘానికి కాదు, జనులందరికీ కలగబోడు మహా సంతోషకరమైన రక్షణ. హల్లెలూయా. అది నేను మీకు
తెలియపరుస్తున్నాను. ఏమంటే మనకి ఎవరు చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. దేవుడు తన దూతను పంపించి తెలియపరుస్తున్నాడు. యెషయాను పంపించి ఆయన మరణ గురించి తెలియపరుస్తున్నప్పుడు వినాల వద్ద మనం ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు ఈ రోజున వినని వారు అయిపోయారండి. అందరూ గుడ్డివారు అయిపోయారు, చెవిటివారు అయిపోయారు. గుడ్డితనం వచ్చేసింది, చెవిటితనం వచ్చేసింది. ఎవరు నమ్మేను? నేను తెలియపరిచే సమాచారం ఎవరు నమ్ముతారు? వారు చీకట్లో ఉన్న వారికి వెలుగు వచ్చేసరికి గజగజ వణుకుతున్నారు. ఇంత గొప్ప ప్రకాశమైన వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోతూ వణుకుతుంటే, ఎవడు నా సన్నిధిలో వణుకుతాడో వాడికే తెలియపరుస్తాడు. ఇక్కడ వణిక వాళ్ళు యెషయా కాలంలో వణకలేదు కనుక వాళ్ళకి తెలియపరచడం నమ్మట్లేదు. ఇక్కడ ఇదిగో దూత వచ్చి ఇదిగో తెలియపరిచేసరికి వీళ్ళందరూ వణికిపోతున్నారు. హల్లెలూయా! ఆ గొప్ప వెలుగు వచ్చేసరికి వణుకుతున్నారు. అందుకే వణికారు కనుక వాళ్ళు ఆ వెలుగును చూసి ఏం చేశారంట? అయితే ఆ దూత భయపడుకుని ప్రభు దూత వారి ఎందుకు వచ్చి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడని. హల్లెలూయా! మిక్కిలి భయపడ్డారు. యెషయా కాలంలోనేమో ఎవరు భయపడతలేదంట, వణకతలేదంట. అందుకే ఎవరు నమ్ముతారు? నేను తెలియజేసిన సమాచారం, మా దేవుడు మాకు తెలియపరిచిన సమాచారం మేము చెబుతుంటే ఎవరు నమ్ముతారు అని అన్నాడు యెషయా. ఇక్కడ దూతను పంపిస్తే ఆ సమాచారం చెప్పగా ఇదిగో వాళ్ళు నమ్మి వణుకుతూ శిష్యులు పూజించడానికి వెళ్ళారు. హల్లెలూయా! తెలియపరచకపోతే ఆయనకి ఆరాధన చెల్లించవాళ్ళే కాదు వీళ్ళు. ఇదిగో యెషయా చెప్పకపోతే ఆయన మరణము గురించి ఇలా జరుగుతుందని ప్రవచించకపోతే ఇదిగో ఈనాటి ప్రజల వరకు ఇప్పుడు వరకు కూడా యెషయా రాయకపోతే, ఆ గ్రంథములో యెషయా మాట్లాడకపోతే మన ఎవరికి తెలిసేది కాదు. తెలియపరిచారు ఆనాటి ప్రవక్తుల ద్వారా. దేవుడు ప్రతీది మనకు తెలియపరిచారు. ఇదిగో నీ వ్యాపారములు ఎలా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇదిగో నీ పశువులు ఎలా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ పిల్లల భవిష్యత్తులో ఎలా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇదిగో ప్రతి దాన్ని దేవుడికి తెలియపరుస్తుంటే అవిశ్వాసంగా ఉంటున్నావు, నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు. చాలా మంది అవిశ్వాసంగా ఉంటారు. చెప్పేది దేవుడు మాట్లాడేది ఒకటైతే వాళ్ళు ఇంకొక పని చేస్తారు. వాళ్ళు నష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. దేవుడు తెలియపరిచిందని ఎవడు నమ్మును. దేవుడు తెలియపరిచిందని ఎవడు నమ్ముతున్నారు? ఆయన గురించిన మరణం గురించి నిజంగా పచ్చిగా ఆయన గాయాలు, ఆయన ఒళ్ళంతా దెబ్బలు, ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయన తల మీద మళ్ళీ కిరీటం, ఆయన పడిన శ్రమ ఇదిగో ఇప్పుడు పొందినట్టుగా నువ్వు నమ్మగలుగుతున్నావా? ఏదో ప్రాణంలాగా వింటున్నావా? ఇప్పుడు పొందినాడు ఆ యేసయ్య, ఇప్పుడు పొందాడు ఆ దెబ్బలు. మన కళ్ళ ముందు దెబ్బలు తిని కనపడుతున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన కొట్టబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు. సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా అందహీనుడిగా మారిపోయాడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఆయన చెప్పే మాట ఎవరు నమ్ముతారు? ఆయన ప్రవక్తల మాట పలికిస్తున్న మాటలు ఎవరు నమ్ముతారు? ఇదిగో గుడ్డివారిగా మందమతులుగా అయిపోయి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచు. నీ కొరికే, నీ పాపముల కొరికే ఆయన ప్రాణం పెట్టారు. ఆ ప్రాణం పెట్టిన దేవుని నీవు నిర్లక్ష్యంగా చూడవద్దు. హల్లెలూయా! 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తను ఏ పాపం చేయకపోయినా నీ పాపం, నా పాపములన్నీ ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఆయన మోసుకుంటూ వెళ్ళిపోయారు. కాళ్ళల్లో రాళ్ళు, రప్పలు, ముళ్ళు, ఎర్ర టెంట్లో 150 కేజీల సిలువ పట్టుకుని సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా కన్ను మీద రక్తం కారిపోయి ఒక కన్ను కనబడక ఒక కన్ను మూయక ఇదిగో పేడాలు చీరుకుపోయి ఇదిగో వెళ్ళంత రక్త శుద్ధుడై ఆయన సొగసైనను స్వరూపమైనను ఇదిగో మరియా చూచి, సలోమి చూచి, యెరూషలేము స్త్రీలు చూచి చూడలేక కళ్ళు కప్పుకుంటున్నారు, చూడలేక మొఖం
సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా మారిపోయాడు. ఆయన తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మును, ఎవడు నమ్మును. ఆయన నీకు నేను ఇలా అయిపోయానని తన ప్రవక్తుల ద్వారా నీకోసమే నేను ఇలా అయిపోయాను, నీకోసమే నేను ఎలా అయిపోయానని తెలియపరుస్తుంటే ఎవడు నమ్మట్లేదు. నీకోసమే చీకట్లో ఉండగా నేను పుట్టబోతున్నానని దూతను పంపించి తెలియపరిస్తే భయపడి బడికి నమ్మి పూజించడానికి వెళ్ళారు. యెషయా కాలంలో నేను ఇలా మరణిస్తానంటే ఎవడు నమ్మేను అనే వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన ఏదో క్రమం ప్రకారం బలారాధన తీసుకుంటమే కదా, ఇది ఆసరేసుకున్నట్టుగా గుడికి రావటమే కదా, ఇది చెయ్యాలి కదా, ఏదో ప్రతి నెల తీసుకోవాలి కదా అనుకున్నట్టు తీసుకుంటాం కాదు. ఆయన నీ కోసం నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే ఆయన కళ్ళు రక్తం గోళ్ళు కట్టేసి ఆయన కళ్ళు, ఆయన పేదాలు చీరుకులు పడిపోయి ఆయన ముఖమంతా రక్తదారులతో ఇదిగో చంపల పడి కొట్టిన దెబ్బలతో చంపలతో వాసిపోయి ఇదిగో చంపలు పగలగొట్టేశారు, ముదురు పగిలిపోయింది. ఇదిగో ముళ్ళ కిరీటం పెట్టబట్టి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మారిపోయాడు నీ పాపముల కొరకు. అందుకెందుకు ఎలా ఉన్నాడు ఆయన? ఎండిన భూమిలో లేత మొక్క వల్ల తండ్రి ఎదుట ఆయన ఎక్కడున్నాడంట? ఆయన తండ్రి ఎదుట ఎండిన భూమిలో లేత మొక్క. 90 సంవత్సరాలు వచ్చినాక ఇస్సాకు పుట్టినాక ఎంత అపురూపంగా పెంచుకుంటూ ఎండన భూమిలో లేత మొక్క వలె ఇస్సాకు ఎదుగుతున్నాడు. మంచి వయసు వస్తుంది. ఆ వయసు వస్తాం చూచి కత్తితో ఖడ్గంతో బలిచేయి అని దేవుడు పిలిచాడు. అంటే ఇస్సాకుని ఏమన్నాడు దేవుడు? బలి ఏమన్నాడు? అంత అందమైన బిడ్డని, వృద్ధాప్య మందు పుట్టిన బిడ్డని ఎండిపోయిన ఆమె సారా గర్భంలో నుంచి ఎండిపోయింది, మృతుతులు అయిపోయింది. కుమారుడిచ్చి ఎండిన భూమిలో నుంచి లేత మొక్కవని ఎదుగుతున్న ఒక నవనవలాడుతూ లేత మొక్క ఎండిపోయిన మృతుతులు అయిపోయిన గర్భంలో నుంచి వచ్చిన ఆ బిడ్డ ఇదిగో ఈ సాకుగా రూపుదిద్దుకుంటుంటే ఆ బిడ్డను మళ్ళీ కత్తితో కట 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 నరికి పర్వతం మీద తీసుకొచ్చండి ఎట్లా ఉంటది? ఎట్లా ఉంటది? అందరు ఇక్కడే ఉంటారా? ఎట్లా ఉంటుంది? సారా గర్భం ఏమైపోయింది? ఎండిపోయింది, ఋతుధర్మం ఆగిపోయింది. ఎండిన భూమిలో నుంచి ఇప్పుడు ఏం పుట్టించాడు ఆయన? లేత మొక్కను పుట్టించాడు. ఇప్పుడు ఆ లేత మొక్క నవనవలాడుతూ ఎదుగుతుంది. ఆ నవనవలాడుతూ ఎదుగుతున్న మొక్కను తీసుకొచ్చి ఇదిగో కట్టెల మీద పడుకోబెట్టి కట 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 కట్ చేసి అన్నాడు దేవుడు. ఎలా ఉంటుంది? యేసయ్య కూడా అంతే. యేసయ్య ఎన్నో వేల సంవత్సరాల భూమి ఆకాశాన్ని తయారు చేసినాక మనుషులు పాపం బహు విస్తారం అయిపోయిన తర్వాత మనుషులు ఎప్పుడు తిరుగుబాటు చేసిన జనాంగమని నవాబు కాలంలో మనుషుల మనసు ఎప్పుడు చెడ్డదే అని తెలుసుకున్న తర్వాత నీతిమంతులు లేరు అనుకున్నాక నవాబు కాలం అయిపోయింది, యెషయా కాలం అయిపోయింది, దావీదు కాలం అయిపోయింది. కొత్త నిబంధన కాలం వచ్చేసినాక 42 తరాలకి యేసు ప్రభు అంటే ఎక్కడైనా సరే మొత్తం ఎండిపోతూ వచ్చింది. 42 తరాలకి యేసు ప్రభు పుట్టినాక ఆ సొగసైనను స్వరూపమైనను లేకుండా ఆయన వచన చిత్రహింసలు చేస్తుంటే తండ్రికి ఏమనిపిస్తుంది? ఒకసారి చెప్పండి. తండ్రికి ఏమనిపిస్తుంది? ఎన్నో వేల సంవత్సరాలు అనుకుని భూమి మీదకి తన కుమారుడు, తన ప్రియ కుమారుడు తన పరుపుని ఏరియాను పంపించాడు, తన పరుపున ఆరోగ్యం పంపించాడు, తన పరుపున కయ్యను పంపించాడు, తన తరపున తన పనివాడిని పంపించాడు, సమయాన్ని పంపించాడు, ఎలీషాను పంపించాడు, అనేక మంది ప్రవక్తలు పంపించాడు. పంపించిన వాళ్ళందరూ మాట కూడా వెనక మోషేను పంపించాడు. వాళ్ళందరూ మాట కూడా వెనక చూసి చాలా కాలానికి ఎండిపోయి తిరుగుబాటు స్వభావం వచ్చి 400 సంవత్సరాలు మలాకికి మత్తయి సువార్తకి తిరుగుబాటు కాలం వచ్చి చీకటి కాలం వచ్చి పాపం పండిపోయి కామ క్రోధాలు ఎక్కువైపోయిన ఆ కాలం వచ్చేసరికి యెహోవా
రాబోతున్న కాలంలో భయంకరమైన దినాల్లో ఆ టైంలో యేసుక్రీస్తుని భూమి మీదగా పంపించిన తర్వాత ఒక్క 33.5 సంవత్సరాలకి 1000 సంవత్సరాలు ఊరు పట్టి 33.5 సంవత్సరాలు యేసుని భూమి మీద ఉంచకుండా ఇదిగో ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా మొత్తం రక్తశక్తులుగా మొత్తం గాయాలే, మొత్తం దెబ్బలే, తల మీద తల నుదుటంతా ముళ్ళు దిగిపోయి, చేతుల నిండా ఇదిగో రకరకాలైన దెబ్బలు కాకుండా ఇదిగో అంగుళం మేకులు తెగొట్టి, కాళ్ళల్లో మేకులు తెగొట్టి, కొరడా దెబ్బలు ఒళ్ళంతా చిత్రహింసలు చేస్తే దేవుడికి ఏమనిపించటది? ఎవడు వర్ణించడు? యెహోవా బాహువును ఎవడు నమ్మగలడు? ఆయన బాహువు ఎంత ఇస్సాకుని గురించి అబ్రహాం ఎంత బాధపడ్డాడు, కుమారుడు అయిన యేసుక్రీస్తుని గురించి తండ్రి అంతే బాధపడి, అయ్యో ఈ మనుషుడు ఎందుకు ఇలా ఆయన చెయ్యని నేరం ఆయన మీద వేసి ఇలా తన ప్రియ కుమారుడు పంపిస్తే ఆ ద్రాక్ష తోట కాయమని కొట్టి చంపేసి ఆ ద్రాక్ష తోట లాక్కున్నారు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ తీర్పు తీర్చడానికి ఏమని తీర్పు తీర్చాలి వీళ్ళకి అని దేవుని వాక్యం అంత స్పష్టంగా చెబుతుంది. ఎవడు తెలియపరుస్తాడు? హల్లెలూయా! ఈ సమాచారం ఎవడు స్పష్టంగా ఎవడు తెలియపరుస్తాడు? దానియేలు నెబుకద్నెజరుకు తెలియపరచాడు, నీకు వచ్చిన కానీ ఇది చరిత్ర క్లోజ్ అయిపోతుంది, కానీ కొన్నాళ్ళే పూర్తిగా కాదు. నిన్ను కొన్నాళ్ళకి మరలా దేవుడు నిన్ను గొప్ప స్థాయికి తీసుకొస్తాడని దేవుడు తనని బలపరుస్తూనే, తన పరిశుద్ధ దేవతల ఆత్మల చేత బలపరుస్తూనే, దేవుడు దానియేలును బలపరుస్తూనే రాజును గద్దిస్తున్నాడు. నీవే ఆ చెట్టుని నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. యెషయా ద్వారా ఆనాటి ఇశ్రాయేలీయుల వారికి ఏదో వారికి తెలియపరిచాడు. ఇదిగో లోక సువార్త వచ్చేసరికి ఆనాటి అపోస్తలులకి, ఆనాటి ఇదిగో మత్స్యకారులకి, ఆనాటి చదువులేని వారికి, దీనులకు, స్వార్థ అందరి వారికి, చీకట్లో ఉన్న వారికి తెలియపరుస్తున్నాడు. మీకు గొప్ప శుభవార్త, లోకరక్షకుడు మీ కొరకు పుట్టబోతున్నాడని. హల్లెలూయా! హల్లెలూయా! ఎవడు దీన్ని స్పష్టంగా తెలియపరుస్తాడు? ఉన్నట్టు అందరూ ఇది తెలియపరచలేరని తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆయన మాటిస్తే తప్పే దేవుడు కానే కాదు. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆ బలి అయిపోయిన దేవుణ్ణి నీవు నిత్యంగా నా కొరకే మరణించాలని ఈ రోజున ఒక క్రమంగా డ్యూటీలాగా ఆరాధన చేయొద్దండి. నేను ఒక డ్యూటీలాగా నీకు బోధించొద్దండి. ఇదిగో దేవుని గురించిన నిజమైన సమాచారం మీకు తెలియపరచాలి. ఆయన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ప్రాణం పెట్టారు, బలి అయిపోయారు. ఆయన ప్రాణము నీ కొరకు, నా కొరకు పెట్టారు, కానీ జంతువుల కొరకు పెట్టలేదు. జంతువుల కొరకు పెట్టారు ఆయన, గొర్రెల కొరకు, కుక్కల కొరకు, మరి ఒంటెల కొరకు పెట్టారు ఆయన, చేపల కొరకు పెట్టారా? నీకోసం, నా కోసం ఆయన ప్రాణం పెట్టారు. ఈ ప్రాణం పెట్టిన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టొద్దండి. నీకు తెలియపరుస్తున్నాడు దేవుడు తన కాపుల ద్వారా. నా కొరకు ఇంత అందహీనుడు అయిపోయాడా, ఇంత ఆయన వ్యాధిగ్రస్తులాగా అయిపోయాడా, దుఃఖాక్రాంతుడైపోయాడు, శ్రవణానుభవించాడా, నా కొరకు దరిద్రుడుగా మారిపోయాడా, నేను వెళ్ళ రక్తసిద్ధుడైపోయాడా. ఇదిగో ఎంత తగ్గించుకున్నాడు ఆయన. మహామహుని దగ్గర సింహాసనాసునిగా ఉంటున్నాడు. నేను కూడా దేవుని కొరకు నా వ్యక్తిగత జీవితంలో నేను ఎంత తగ్గించుకుంటానో, నేను కూడా గొప్ప స్థానంలో ఉండబోతున్నానని నువ్వు నన్ను విశ్వసిస్తే సంతోషంగా చప్పటి కొట్టవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! 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 నమ్మితే నిజమైన మహిమను చూడబోతున్నాం. నమ్మువాడు సమస్త కార్యాలు దేవుని ఎదుట చూడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో, నా జీవితంలో
దేవుడు కొత్త కార్యాలు చేయబోతున్నారు, అద్భుత కార్యాలు చేయబోతున్నారు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు. ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకుంటానికి మనమందరం సిద్ధపడదాం. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన ఎంతగానో బలి అయిపోయారు. ఆయన బలి అయిపోయారమ్మా, ఆయన బలి అయిపోయారు. నీ దోషములు నా దోషములు భరించేది, నీ పాపములు నా పాపములు ఆయన క్షమించేది. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టేదేమో తెలియపరుస్తున్నాడు. ప్రాణం పెట్టేశాడు ఆయన, నీకు శ్రమ లేకుండా చేసేసి. అది నీకు పడవలసిన శిక్ష, నువ్వు అనుభవించవలసిన అనుభవం. కానీ దేవుడు నీ మీదకు రాకుండా తన మీద వేసుకుని, ఇదిగో ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్ల బలి అయినట్టుగా నీకు బదులుగా ఈ రోజున వదకు తేబడిన గొర్రె పిల్ల వలె వచ్చి కత్తిరించు వారి ఎదుట బౌలి అయినా ఇదిగో నీ కొరకు ఆయన బలి అయిపోతున్నాడు, బలి అయిపోయాడు. ఇక నీకు శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. కానీ ఈ బాధలన్నీ నాకు, ఈ కష్టాలన్నీ నాకు, ఈ వ్యాధులన్నీ నాకు, ఈ శిక్షలన్నీ నాకైనా నువ్వు కృంగిపోతున్నా. కృంగిపోవద్దు, ధైర్యపడవద్దు, చింతపడవద్దు. దేవుడు నిన్ను గొప్ప స్థానంలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి కుడి వైపుకి వచ్చినట్లయితే ఇదిగో మనం ఎక్కువగా బలముగా దేవుని ఎదుట మోకాళ్ళు వచ్చి ప్రార్థించేద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. నేను తెలియపరిచి దేవుడు నమ్మనని యెషయా మాట్లాడుతున్నాడయ్య. నిజంగా నాయన అపనమ్మకస్తులుగా ఉన్నారయ్య. ఇదిగో పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారయ్య. ఈనాటి కాలంలో ఎన్ని ప్రసంగాలు చేసినా ఇదిగో ఇంకా నిలువెచ్చని స్థానం నుంచి, నిలువెచ్చని స్థితి నుంచి మార్పు చెందట్లేదయ్య. మానవుడు విశ్వాసంలో వృద్ధి పొందలేకపోతున్నాడు. క్షమించండి, మన్నించండి, క్షమించండి, మన్నించండి, క్షమించండి, దేవ మన్నించండి. దేవానికి వందనాలు. నీ మరణం గురించి తెలియపరచావు యెషయా. ఇదిగో నీ నాయన అయా జన్మదినం గురించి తెలియపరచావు దూత ద్వారా. దానియేలుకి అయ్యా నెబుకద్నెజరుకి కళ గురించి దానియేలు చేత తెలియపరచావు అయ్యా. తెలియపరచినాక తన స్థితి ఏమని చెప్పాడో అదే జరిగింది అయ్యా. యెషయా గ్రంథంలో ఏమని చెప్పబడిందో మీరు అది కొంతకాలానికి ఆ మరణము ఆ ఖడ్గం మీ మీద దూయబడింది అయ్యా. నీకు వందనాలు. ఏమని తోత చెప్పబడిందో అదే రీతిగా మీ భూమి మీదకి తెలియపరచిన రీతిగా భూమి మీదకి వచ్చారు. ఇదిగో కొన్ని బిడ్డల జీవితాల్లో కొన్ని విషయాలు తెలియపరుస్తారయ్యా మీరు. అదే వారి జీవితాల్లో జరగబోతున్నాయి అయ్యా. ఆ జరగబోతున్నాయి వారు నమ్మి అయ్యా దేవుడు మాట్లాడిన మాటలని గ్రహించి వణికి దానిని నానైన మాటకు లోబడి కృపను దాయించి ఈ సన్నిధి తోడుగా వచ్చి సహాయించి వేస్తున్నాము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె నీ చేతిలో రొట్టెను నేనయ్యా మీరు హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరుచితివి పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా మీరు యేసయ్యా మీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు ఒక రొట్టెను తట్టుకుని వాక్యము అనగా భోజనమైన పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది నా శరీరము, దీనిని పూజించినప్పుడల్లా పాప క్షమాపణలు మెత్తువే దీనిని చెవుడని ప్రభువైన యేసుక్రీస్తు స్వయముగా తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి
వారికి ఇచ్చి, ఇదిగో మీ పాపాలు క్షమించబడటానికి దీనిని చేయండి తప్ప ఏదో క్రమం ప్రకారం చేయాలని, ఆచారంగా చేయాలని, అంతేకాకుండా ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఆశీర్వదించబడతామని, ఇదిగో మనకి ఏమైనా శోధనలు వస్తాయని ఇలా కాకుండా పాప క్షమాపణ నిమిత్తమే మీ పాపములు క్షమించబడుతున్నాయని, పాపములు క్షమించబడాలని తీసుకోమన్నారు ఆయన. ఇదిగో నేను నా దేవుడు నాకు ఇచ్చిన అధికారం చొప్పున ఇదిగో నేను మీకు ఇస్తుండగా మీరు మీ పాపములు క్షమించబడాలని ప్రార్థన చేసుకుంటూ తీసుకోండి. ఇదిగో ఆయన రొట్టె కోసం, శరీరం కోసం ప్రార్థించండి. పరలోకమందున మా కన్ను తండ్రి, ఈ శరీరమును పరిశుద్ధపరచారు, పవిత్రపరచారు, ఇచ్చుటకు యోగ్యపరచారు, తీసుకుంటాకని బిడ్డలు యోగ్యపరిచి పరిశుద్ధపరచు. ఈ సమయం మా కొరకు పరిశుద్ధపరచమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవానికి కృతజ్ఞతాస్తోత్రం, దేవానికి కృతజ్ఞతాస్తోత్రం, దేవానికి కృతజ్ఞతాస్తోత్రం, దేవానికి కృతజ్ఞతాస్తోత్రం. చేతిలో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం ప్రార్థన చేసుకుని ఆయన శరీరాన్ని తీసుకుందాం. పరలోకమందున మా తండ్రి గొప్ప దేవా, ఇది మా కొరకు ఎంతగానో నువ్వు శ్రమను అనుభవించి మాకు ఇచ్చిందయ్యా. చాలా నాన్న శ్రమను అనుభవించి మాకు ఇచ్చిందయ్యా. అంత హీరుడుగా మారిపోయావయ్యా. సొగసైన నువ్వు, స్వరూపమైన నువ్వు లేనివాడిగా ఇది నా కొరకు ఎరుకొట్టబడిన, నలగొట్టబడిన ప్రభు అయిన యేసు శరీరము. దేవానికి కృతజ్ఞతాస్తోత్రం, దేవానికి కృతజ్ఞతాస్తోత్రం, దేవానికి కృతజ్ఞతాస్తోత్రం. ఆయన శరీరాన్ని పూజిద్దాం. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రని ఎత్తుకుని, దీని ఆ రక్తము వలన క్రొత్తని బాను, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నా మరణమును జ్ఞాపకం చేసుకున్నటానికే దీన్ని చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా తన శిష్యులతో చెప్పారు. మీకు కనపడుతున్న ఈ ఎర్రలతో చూసినప్పుడల్లా యేసు రక్తం మీకు గుర్తుకు రావాలి. యేసు రక్తం మీకు ట్రైన్లో చూసినా, బస్సులో చూసినా, విమానంలో చూసినా ఇది మీరు చిందించిన రక్తం అని విశ్వాసంతో మేము తీసుకుంటున్నాం. ఈ రక్తాన్ని ఆశీర్వదించి దీవించండి. తీసుకుంటుండగానే బిడ్డలందరూ క్రీస్తు యేసునందు బలవంతులయ్యే కృపను దాచి యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రక్తము మన సాక్షిని శుద్ధి చేయును, మన యేసయ్య రక్తము. అందరూ ప్రార్థన చేసుకుని ఆయన రక్తాన్ని తీసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి గొప్ప దేవా, మీ ఘనమైన నామమునకే స్తుతులు స్తోత్రాలు, వేవేల కృతజ్ఞత స్తోత్రాలు, వేవేల కృతజ్ఞత స్తోత్రాలు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేస్తున్నానయ్యా. నీ రక్తంలో, మీ శరీరంలో పాలు పంపులు పొందారయ్యా. ఇదిగో నాయన, ఎవరి చేతిలో అయితే మీ రక్తం ఉందో అయ్యా, వారిని శుద్ధులుగా చేయమని అడుగుతున్నాను. శుద్ధులుగా చేయమని అడుగుతున్నాను. పరిశుద్ధులుగా తీర్చిదిద్దామని అడుగుతున్నాను. నీ పిల్లలుగా నాయన ముద్రించుకోమని అడుగుతున్నాను. జ్యేష్ఠుల సంఘముగా చేసుకోమని అడుగుతున్నాను. సార్వత్రిక సంఘముగా, జ్యేష్ఠుల సంఘముగా, ఆయా ప్రియమైన పిల్లలుగా చేసుకోమని అడుగుతున్నాను. నీవు మేము ఏకమై ఉండే కృపను దయచేసి, నీ రక్తం మాలోకి వెళుతుందయ్యా. మా రక్తము నీ రక్తం ఏకమై ఉండి, ఇదిగో మీరు మేము ఏకమై ఈ లోకములో జీవించే కృపను దయచేసి నీవే మాకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నాము అడిగి వేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన రక్తాన్ని తీసుకుందాం. ఇది నా కొరకు చిందించబడిన ప్రభువైన యేసు రక్తం. దేవా మీకే కృతజ్ఞత స్తోత్రం, దేవా మీకే కృతజ్ఞత స్తోత్రం, దేవా మీకే కృతజ్ఞత స్తోత్రం. ఆయన రక్తాన్ని తీసుకుందాం.